హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పెసరట్టు అందరికీ చాలా ఫేవరెట్ కదా. ఇది మనకి పల్చగా హోటల్ స్టైల్లో పేపర్ లాగా ఎలా రావాలో, పేపర్ అంటే బాగా పల్చగా క్రిస్పీగా ఎలా రావాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను. చాలా బాగా వస్తాయండి ఈ టైప్లో చేసుకున్నారంటే మీరు. మరి ఎలా చేసుకోవాలో చూసే ముందుగా ఇంతవరకు కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే నేనే వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి. ఓకేనండి, ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఇక్కడ 1 కప్ వరకు కూడా నేను పెసల్ని వేసుకుంటున్నానండి. పెసల్ని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత మనం 1 కప్ వరకు పెసల్ని యాడ్ చేసుకుని, మనకి పెసరట్లు చాలా క్రిస్పీగా పల్చిగా రావాలంటే దీనిలోకి ఒక 1/2 కప్ వరకు కూడా రైస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుంటేనే మనకి పల్చగా వస్తుంది, అలాగే టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. కాబట్టి రైస్ని యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా రైస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఓవర్ నైట్ అయితే నేను నానబెట్టానండి. మీరు కావాలంటే ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి పెసలు బాగా నానిపోయినాయి కదా. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకి బాగా నానిపోతాయండి, లేదంటే ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న వాటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటర్ అంతా కూడా వంపేసి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాము. మనం రైసు పెసలు రెండు కూడా ఒకసారిగా వేసుకోవచ్చండి, విడివిడిగా వేసుకోని అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా పెసల్ని యాడ్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక 1 ఇంచ్ వరకు ఉండే అల్లం ముక్కను కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చిని అల్లం ముక్కల్ని వేసుకుని మిక్సీ చేసుకోవడం వల్ల చాలా మంచి టేస్టీగా వస్తాయండి పెసరట్లు. మనకి కావాలంటే ముక్కల కింద కూడా తరుక్కుని వేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాము. అంటే మనం పెద్ద జార్లో వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా నేను పెసల్ని యాడ్ చేసుకున్నానండి. ఇలా వేసుకుంటే త్వరగా మిక్స్ అవుతాయి అన్నీ అని చెప్పి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి పెసరట్లు అనేవి మనకి బాగా పల్చగా వస్తాయండి. మరీ గట్టిగా చేసుకున్నా కూడా మనకి పల్చగా రావు. అందుకని చూసుకుని వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత నేను జీలకర్రని దీనిలో యాడ్ చేయలేదండి, ఎందుకంటే పిండి అంతా రుబ్బుకున్న తర్వాత నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. మీరు కావాలంటే మిక్సీ చేసుకున్నప్పుడైనా కూడా జీలకర్రని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఈ పిండిని వేరే గిన్నెలోకి నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ చేసుకున్నప్పుడైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్ని. ఇలా సాల్ట్ని టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కావాలంటే మిక్సీ చేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చండి, ఎలానే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పెసరట్లు వేసుకోవడానికి బ్యాటర్ అయితే మనకి రెడీగా ఉందండి. ఇప్పుడు వీటిని మనం దోశలాగా వేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని పెనం అంతా కూడా హీట్ అయ్యే వరకు మనం పిండిని యాడ్ చేయకూడదండి. పెనం అంతా కూడా బాగా హీట్ అవ్వకపోతే మనకి వేసుకున్న పిండి అంతా కూడా అంటుకుపోతుంది. అందుకని పెనం అంతా బాగా హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత పిండిని యాడ్ చేసుకుంటూ మధ్యలో నుంచి స్ప్రెడ్ చేసుకుంటే మనకి పల్చగా వస్తాయండి పెసరట్లు. మధ్యలో నుంచి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. మీకు చిన్నగా కావాలంటే పిండిని కొంచెం తక్కువగా వేసుకోండి, పెద్దగా కావాలంటే ఒక 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటే ఇలా మీకు పల్చగా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లాన్ని మనం ఆల్రెడీ ఇందులో యాడ్ చేసామండి, అయినా కూడా ఇలా చిన్న ముక్కలు వేసుకోవడం వల్ల తిన్నప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత
దీనిలోకి మీకు నెయ్యి ఇష్టపడితే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి పెసరట్లు, లేదంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఉల్లిపాయలు ఇంకా క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి పెసరట్కి కోట్ అవ్వాలంటే ఒకసారి ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా పెసరట్కి బాగా పట్టుంటాయి. ఈ పెసరట్లను మనం కాల్చుకుంటున్నప్పుడు లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్ మీద కాల్చుకుంటేనే మనకి పెసరట్లు చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇప్పుడు మనకి ఫ్రై అయ్యింది. నేనైతే దీన్ని టర్న్ చేసుకోవట్లేదండి, ఇలాగే బాగుంటాయి. మీకు కావాలంటే దీన్ని టర్న్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దీన్ని టర్న్ చేయకుండానే దీన్ని తీసేసుకుంటున్నాను. ఇలా ఉంచుకుంటే మనకి లో ఫ్లేమ్ మీద చాలా ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా పేపర్ పెసరట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పల్చగా క్రిస్పీగా కనిపిస్తుంది కదా, చూడడానికి చాలా బాగా వస్తాయండి. మీరు నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మనకి ఎంతో టేస్టీగా హోటల్లో ఉండే టేస్ట్తో అదే టెక్స్చర్తో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీరు ఈ టైప్లో చేసుకుంటే. దీనిని ఇప్పుడు వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మనకి పెసరట్ అంటే మనకి మంచి కాంబినేషన్ చట్నీ ఏంటంటే అల్లం చట్నీయే కదండి. దీన్ని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం చట్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, దాన్ని చూడండి. అంటే అల్లం చట్నీ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, దానిలో ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు లింక్ ప్రెస్ చేస్తే మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు. అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పెసరట్లోకి. మీరందరూ కూడా ఒకసారి వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే కనుక. ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంతవరకు కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాని మీద ట్యాప్ చేస్తే మాత్రమే నేనే వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి. ఓకేనండి, రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.